పత్ర అనే ప్రాతిపదిక కంటే బాహ్యము అనే అర్థంలో తద్ధిత ప్రత్యయం వస్తుంది. అంటే యథమర్థంలో బాహ్యము అని విశేషిస్తుంది. యథమర్థంలో బాహ్య రూపం యథమర్థం ఉన్నప్పుడే ఈ తద్ధిత ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇంకా వార్తలు ఎక్కడున్నాయి? ఎక్కడమ్మా? ఇక్కడ బహేస్తు 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 అన్యకిచ్చానమ్మా. బహేస్తు అంటే వహనే ధాతువు తుహు అంటే తుడిచిపెచ్చాంతం కనుక అయినట్లయితే అక్కడ సమ్మని కూడా ఉంది కదా వాక్యంలో. సంపహేహే స్తుహు అన్నిచ్చా అంటే సంయుక్తపూర్వకమైనటువంటి వహధాతువు తుడిచిపెచ్చాంతం కంటే పరంగా ఈ అన్ననే ప్రత్యయం వస్తుంది. ఈ అన్ ప్రత్యయానికి ఇడాగమం కూడా వస్తుంది అన్నమాట. అట్లేనమ్మా. బహేహే తుహు అన్ ఇచ్చా. బహేహే తుహు అంటే సంపహేహే సంయుక్తపూర్వక వహధాతో తుడిచిపెచ్చాంతాత్ అన్నిటి ప్రత్యయ భవతి. एवं इडागमस्य भवति अన్నమాట. సంబంధ వాక్యం సంపహేహే అంటే సంభవతృ అనేది. ఈ సంభవతృ అన్నప్పుడు ఈ అన్వచ్యం వస్తుంది. సంభవతృ అనే దానికంటే అన్వచ్యము సంభవతృ అనేది. ఇప్పుడు త్రు అనే దానికి ఇడాగము బహేహే త్రు అనే ఇచ్చ త్రు అనే దానికి ఇడాగము. అప్పుడు సంభక్తు ఇత్రు ఆ అనేది. సంభక్తు ఇత్రు ఆ అనుప్రత్యయం నిత్యం కాబట్టి దానికి పైన సూత్రం చెప్తాను. రజితేష్ పచా మారేహ అని సూత్రం చెప్పి గుర్తొస్తే సంవాహు ఇత్రు ఆ సంవాహు. సంవాహు ఇత్రు ఆ అనేది అనాదేశం వచ్చి సంవాహిత్ర సువాధికార్యాలు వచ్చి సంవాహిత్రం అనే శుభద్రొక్కం ఏర్పడుతుంది అన్నమాట. అది ఇక్కడ చెప్తుంది ఏంటి? తృప్త్యయాంతమైనటువంటి దానికంటే అనుప్రత్యయం చెప్తున్నారు. అందుకని చెప్పాల్సి వచ్చింది. మామూలుగా ప్రత్యయం దేనికంటే వస్తుంది? తస్మిన్ అని ఈ ప్రథమ ద్వితీయ తృతీయ సప్తమి సమస్త ప్రాతిపదిక కంటే ప్రత్యయం వస్తుంది. కానీ ఇక్కడ సంభవతృ అనేది తృప్త్యయాంతం. ఇక్కడ ఏ విభక్తి లేదు. ప్రథమ కానీ ద్వితీయ కానీ ఏ విభక్తి లేదు. కాబట్టి సూత్రం చేతి ఇక్కడ రాకపోతూ ఉంటే వార్తీకారులు ఇక్కడ సంభవతృ అనే దానికంటే కూడా అనుప్రత్యయం వస్తుంది అని చెప్పాలి అని చెప్తారు. అదేనమ్మా. అగ్నిధ శర్మే రన్. అగ్ని అనే ఉపపదంగా ఉన్నటువంటి అగ్ని ఉపపదం పూర్వక ఇందు ధాతువు కంటే శరణార్థంలో రన్ అనే ప్రత్యయం వస్తుంది. అలాగే దీనికి భసంని ఉంటుంది అని చెప్తాను. మామూలుగా పదసంని ఉండాలి. పదసౌమ్యం స్వాది శస్త్రనామ స్థానే అనే పదసౌమ్యం ఉండాలి. దాన్ని బాధిస్తూ ఇక్కడ ధచ భా అనే పేరు భసౌమ్యం ఉంటుంది, పదసౌమ్యం ఉండదు అని చెప్తున్నాను.
అర్థమైందమ్మా? అగ్నీధ్ రా అని అగ్నీధ్ రా. ఈ రన్ ప్రత్యయం హలాది ప్రత్యయం అయింది. హలాది ప్రత్యయం కాబట్టి పూర్వం ఉండేటటువంటి అగ్నీధ్ అనే దానికి స్వాది శ్వసరనామ స్థానే అనే సూత్రం చేత పరసౌమ్యం ఉండాలి. ఆ పరసౌమ్యం కూడా భావిస్తే ఇక్కడ భాసౌమ్యం ఉంటుందని చెప్తున్నారు. అంటే పరసౌమ్యం వస్తే ప్రయోజనం ఏంటి, భాసౌమ్యం వస్తే ప్రయోజనం ఏంటి అనే విషయం మనకి 6వ అధ్యాయంలోని 8వ అధ్యాయంలోని తెలుస్తుంది. భాసౌమ్యం రావడం వల్ల కొన్ని కార్యాలు వస్తాయి, పరసౌమ్యం రావడం వల్ల కొన్ని కార్యాలు వస్తాయి. ఇక్కడ భాసౌమ్యం ఉన్నప్పుడు వచ్చే కార్యాలు రావాలి కానీ పరసౌమ్యం ఉన్నప్పుడు వచ్చే కార్యాలు రాకూడదు అని ఇక్కడ చెప్తుంది. ఏంటా కార్యాలు అనే విషయాలు మనకి పై అధ్యాయాల్లో వస్తుంది. అంటే పూర్తి శబ్దం తెలియాలి అంటే మనం మొత్తం అష్టాధ్యాయం అంతా చదవాలి. ఇంకా రామణ అనేది తెలియాలన్నా కూడా పూర్తి అష్టాధ్యాయంతో చదవాలి. ఇప్పుడు రామణ అనేది రూపం మనకి రాలేదు. రమ్ముధాతువులు కనపాఠంలో 12గా చెప్పారు. ఈ రమ్ముధాతువు కంటే కర్ణాధికరణార్థాలు హలస్య అనే చోటు నుంచి ఘని పరిచయం వచ్చింది. అది నీకు అయిపోయింది హలస్య. అప్పుడు రమ్ము ఆ అని ఇక్కడ వరకే అయింది. ఈ రమ్ము ఆ అయిన తర్వాత రమ్ము అనే దగ్గర అకారానికి గుర్తు వస్తుంది, రాము ఆ అని అవుతుంది. దాని తర్వాత ఈ స్వలిసంగం సూత్రం చేత ప్రశ్న కోసం సూత్రించి వస్తుంది, రామసు అని అవుతుంది. ఇంకా చాలా కార్యాలు వచ్చి చివర రామ అని అవుతుంది అన్నమాట. ఈ రామ అనే రూపం కావాలి అంటే చిట్ట చివర అష్టాధ్యాయ 8వ అధ్యాయం 4వ పాదం 4వ చిట్ట చివరి సూత్రంలో చదవాలి. అంటే ఇప్పటి వరకు మనకి ఇదేంటి, ఇది ఒక్క పదం తెలియడం కోసం కాదు. సంస్కృత వాంగ్మయంలో అన్ని పదాలు తెలిస్తే ఎప్పటి వరకు 8వ అధ్యాయం 4వ పాదం వరకు చదివితే ఏ పదం విన్నా సంస్కృతంలో ఇక్కడ ఈ ప్రకృతి ఈ ప్రత్యేకం ఇక్కడ ఈ అర్థం అని మనకి కొంచెం తెలుస్తుంది. బేసిక్ లెవెల్లో తెలుస్తుంది. ఇంకా బాగా తెలియాలంటే పై పుస్తకాలన్నీ చదవాలి. ఒక్క అష్టాధ్యాయం చేస్తే సరిపోదు. ఇక్కడ ఆగ్నేథ అనే రూపం ఆగ్నేధం అనే రూపం సిద్ధించాలి. ఆగ్నేధం అని ఎలా సిద్ధిస్తుంది అంటే ఇక్కడ ఒక ప్రక్రియ చెప్తున్నారు. అగ్నిధ శరణే రంగంచ. అగ్నిధ అనేటటువంటి హలంత ప్రాతిపదిక కంటే రన్ అనే ప్రత్యయం వస్తుంది. అలాగే దీనికి భాసం దీనికి పరసం ఉండదు. అప్పుడు అగ్నిధ అనే అగ్నిధ్ ప్రాతిపదికకి రా ప్రత్యయం అగ్నిధ అని ఏర్పడింది. ఇంకా అగ్నిధం అని రావాలి అంటే 8వ అధ్యాయం 4వ పాదం వరకు చదవాలి. అన్నీ అంటే సంస్కృతం ఇప్పటి వరకు నువ్వు సంస్కృతంలో ఎన్ని పదాలు చదివావో అన్ని పదాలు నీకు ఇప్పటిదాకా సగం సగం ఏర్పడ్డాయి. అవి పూర్తిగా ఏర్పడాలి అంటే 8వ అధ్యాయం 4వ పాదం దాకా వాళ్ళు తర్వాత ఇక్కడ అంటే సమిధ మాధానే సమిధ అంటే సమిధ అనేటటువంటి దానికంటే శల్య ప్రత్యయం వస్తుంది అనమాట. సమిధ అనే పదం మనకి రఘువంశంలో చాలాసార్లు వచ్చింది. సమిత్ కుశఫలాహరైకి అనే శ్లోకం వస్తుందా? సమిత్ కుశఫలాహరైకి తర్వాత ఏంటి? పూర్యమానం అదృశ్యాగ్ని ప్రత్యక్షాలై తపస్సు అని అక్కడ సమిత్ శబ్దం వచ్చింది. ఇప్పుడు సమిధం ఆరధాతి అనే అర్థంలో సామిధేని అనే శబ్దం ఏర్పడుతుంది. ఈ సామిధేని అనేది ఎలా ఏర్పడుతుంది అనేది ఇక్కడ ప్రక్రియ చెప్తున్నారు. సమిద్ధ అనే ప్రాతిపదిక కంటే శేణ్య ప్రత్యయం వస్తుంది అని. సమిద్ధు శేణ్యాలో షకారానికి నకారానికి ఇచ్చం మీద ప్రత్యయ హలంచం చూస్తుంటే రెండింటికి కూడా దశలోకం వచ్చేస్తుంది. సమిద్ధు ఏన్య అనేది ఈ శేణ్య ప్రత్యయం నిత్య అయింది కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ కూడా తచితే శ్వచమాది అనే సూత్రం వృద్ధి వచ్చి ఆకారం వచ్చి సామిద్ధు ఏన్య సామిధేన్య అనేది. దాని ప్రథమేకవచనంలో సామిధేన్య అని అవుతుంది పుల్లింగం. స్త్రీలింగంలో సామిధేని అని అవుతుంది. ఎందుకంటే శేణ్య ప్రత్యయం షిత్ అయింది కాబట్టి షిత్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రంతో నీష్ వస్తుంది. అర్థమైందాపా? ఈ సామిధేని అనేవి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఏం చెప్పాలి? సమిధ అనే ప్రాతిపదిక కంటే శేణ్య ప్రత్యయం వచ్చింది. శేణ్య ప్రత్యయం షిత్ అయింది. షిత్ కావడం వల్ల షిత్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రం చేత
ప్రత్యయం వచ్చేది నీష్ ప్రత్యయం వచ్చి సామిధేని అనే రూపం ఏర్పడింది అని చెప్పచ్చు. ఇది ఇక్కడితో అయిపోయింది. సమిత్ ప్రాతిపదిక తచితార్థంలో శేన్య ప్రత్యయము సమిత్ శేన్య అనుబంధంలో వచ్చి సమిద్ధు ఏమ్య ఆదివృత్తి సామిద్ధు ఏమ్య సామిధేన్య. 8వ అధ్యాయం 4వ పాదంలో దంత్య నకార స్థానంలో మూర్ధన్య నకారం వస్తుంది. ఇక్కడే మూర్ధన్యం చేసేరుగా ఏన్య ప్రత్యయం నకారం కూడా ఇక్కడ. కాబట్టి సామిద్ధు ఏన్య సామిధేన్య అనే ప్రాతిపదిక. దీనికంటే స్త్రీలింగ వివక్షలో శ్రీ కౌరాదిభ్యుష్టాన్ని సూత్రం అయితే నీష్ ప్రత్యయం సామిధేన్య నీష్ అనుబంధం వచ్చి సామిధేన్య ఈ అనేది. సామిధేన్య ఈ అనేది ఈ యకారానికి ఏంటి ఆ లోపం వస్తుంది. 6వ అధ్యాయంలో చెప్తారు. ఆకారానికి కూడా లోపం వస్తుంది. 7వ అధ్యాయంలో చెప్తారు. ఈ లోపం వచ్చిన తర్వాత సామిద్ధు అనేది సామిద్ధు ఏన్య సామిద్ధు ఏను ఈ యా అనే సంపూర్ణంగా లోపించింది కాబట్టి ఈ అనేది అప్పుడు సామిధేని అనే రూపం ఏర్పడుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? అంటే ఇదంతా నీకు ఎప్పుడు క్లియర్గా తెలుస్తుంది అంటే అష్టాధ్యాయం అంతా అయిపోయి అన్ని సూత్రాలు ఏ సూత్రం ఎక్కడుంది ఏ వార్తలు ఎక్కడుంది బుద్ధిలోకి క్లియర్గా వచ్చిన తర్వాత ర్యాండమ్గా నువ్వు దాంట్లో నువ్వు మనసులో కనెక్ట్ చేసుకోగలవు. అది ఇప్పుడు కొంత పూర్తిగా అవుతుంది, సగం సగం అవుతుంది. ఎందుకంటే పూర్తిగా అష్టాధ్యాయం అవ్వలేదు కాబట్టి. ఇంకా అర్థమైందా? నీ దగ్గర కాంప్లెక్స్గా ఒక 8,000 నెంబర్లు 4,000 నెంబర్లు మైండ్లో ఉన్నాయి, 4,000 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4,000 పాయింట్స్ని నువ్వు ఒకదాంట్లో ఒకదాన్ని కలపడమే. ఒకదాంతో ఒకదాన్ని ఎప్పుడు కలపాలి ఎక్కడ కలపాలి అనే దాంట్లో నువ్వు కామన్ సెన్స్ వాడాలి. అదే మ్యాచింగ్. 4,000 పాయింట్స్ మొత్తం అష్టాధ్యాయం మొత్తం కలిపి ఒక 3,995 సూత్రాలు ఉన్నాయంట. 3,990 సూత్రాలు అంటే 3,990 పాయింట్లు. ఈ 3,990 పాయింట్లు అయిపోయిన తర్వాత పదాలు లోకంలో ఉండే పదాలను బేస్ చేసుకుని ఒక పాయింట్ని ఒక పాయింట్తో కలిపితే అప్పుడు ఈ భాష అంతా కలుస్తుంది అన్నమాట. ఏది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందని తెలుస్తుంది. ఇంకా నా అక్కడే అమ్మని చెప్పింది. ఇంకా మనం హాఫ్ కుక్కుడులో ఉన్నాం. హాఫ్ కుక్కుడా అంటే హాఫ్ కుక్కుడా సెమీ కుక్కుడా. ఇంకా హాఫ్ కూడా 5 లేదో చెప్పలేదు. ఎందుకంటే ఈ సూత్రాలు నీకు 4వ అధ్యాయంలోకి పూర్తిగా ఇంకా మనసుకు రాలేదు. ఏ సూత్రం ఎక్కడుంది ఏ సూత్రం ఏం చెప్తున్నారు అనేది సూత్రం తెలిసిన వెంటనే గుర్తురావు. అప్పుడే ఇలా దాన్ని వెంటనే ఒకదాన్ని బట్టి కనెక్ట్ చేయడం తెలుస్తుంది. ఆ తర్వాత ఎక్కడ వచ్చింది ఆ వాక్యం? ఇక్కడ లేదు ఆ వాక్యం. ఏ పుస్తకంలో చూస్తున్నావు నువ్వు? కృష్ణ గారి పుస్తకంలోనా లేకపోతే చంద్రశేఖర్ గారి పుస్తకంలో? పుస్తకం అంటే ఏంటో ఒకసారి అది ఆ వాక్యం చూసి చరణ చరణ ధర్మ అమ్నాయు. చరణ అనే ప్రాతిపదిక కంటే ధర్మము ఆమ్నాయము అనే అర్థంలో ప్రత్యేకించింది అన్నమాట. ఏకాచో నిత్యం. ఏకాచ ప్రాతిపదిక అంటే నిత్యంగా వస్తుంది. ఇచ్చారమ్మా. చరణ ధర్మ అన్నాయో చాలా పుస్తకాలు. ఈ పత్ర బాహ్య పత్ర అనే ప్రాతిపదిక అంటే బాహ్యం అనే అర్థంలో ప్రత్యేక ఇక్కడ కూడా ఈ వాక్యం ఉంది. ఓకే తర్వాత
మరి ఇక్కడ వాక్యం లేదా ద్వంద్వ ప్రేరమే ఐకమికయో దగ్గర వైరే దేవాసురాభ్య ప్రచ్ఛేద అనే వాక్యం లేదా వైరే దేవాసురాభ్య ప్రచ్ఛేద పని చెప్పు అది ఎక్కడ నిత్యం నిత్యం ఏకాచర్యం ప్రాతిపదికంటే అని చెప్పాలి అని ఫలమనే కాదు పాపమని కానీ సుషము అని కానీ అర్థం ఉన్నప్పుడు కూడా ఈ లుక్ వస్తుంది అని చెప్పాలి అని చెప్తున్నాను. అంటే ముందు ఇక్కడ సూత్రకారులు ఫలంలోనే అనే అర్థం మాత్రమే లుక్కు చెప్పారు. ఫలంలోనే లుక్కు కాదు, పాపము అనే అర్థం ఉన్నా లేకపోతే శుష్కము ఎండిపోయింది అనే అర్థం ఉన్నా కూడా ఈ లుక్ వస్తుంది అని చెప్పాలి అని. పుష్పం చేసుకోకూడదు. అంటే పుష్పమూలము అనే అర్థం ఉన్నప్పుడు ఈ హక్కు బహుళంగా వస్తుంది అన్నమాట. కాల్పహతే హక్కు అని చెప్పారు. ఆ హక్కు అనేది పుష్పమూలము అనే అర్థం ఉన్నప్పుడు బహుళంగా వస్తుంది. అది బహుళంగా హక్కు వస్తుంది అంటే కొన్నిసార్లు హక్కు రాదు, హక్కు కంటే వేరే కార్యాలు ఏదైనా రావచ్చు. వేరే కార్యం ఏంటి అంటే లుక్ అయినా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు అని. ఏంటమ్మా మా శబ్దాదిత్య తదాహేతి తదాహ దానిని చెప్పాడు అనే అర్థంలో మా శబ్దాది గణంలో ఉన్న ప్రాతిపదిక కంటే ప్రత్యయం వస్తుంది అని చెప్పాలి. మా శబ్దిక నిత్య శబ్దిక కార్యశబ్దిక మా శబ్దిక అంటే ఏంటి? శబ్దం చెయ్యొద్దు అనేవాడు మా శబ్దిక. ఇలాంటి యూసేజెస్ ఏ భాషలో మీకు మా శబ్దిక అంటే అర్థం ఏంటి అంటే శబ్దం చేసేవాడిని వద్దు అని చెప్పేవాడు అన్న. మా శబ్దం కాశీహి ఇది ఆహా మా శబ్దిక అని అర్థమైందమ్మా? ఏమర్థం చెప్పు. మా శబ్దిక అంటే శబ్దం చెయ్యొద్దు అనేవాడు. శబ్దం చెయ్యొద్దు అనేవాడు అని కొంత వాక్యాన్ని చెప్పడానికి మా శబ్దిక అని చెప్పి చెప్పుకోండి. పచ్చతో పరదారాలిత్య దక్షలో పరదాలిత్య అంటే కొంచెం వల్గర్ మీనింగ్. అంటే వల్గర్ మీనింగ్ అంటే యూసేజ్ అలా పారదారిక అంటే వేరే వాళ్ళ భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు అని పారదారిక అని.
తర్వాత ఆహో ప్రభుతాదిత్య. ఆహో ప్రభుతాదిత్య. ప్రభుతాది కణంలో ఉన్న ప్రాతిపదికల కంటే ఆహా తదాహ అనే అర్థంలో సత్ప్రత్యయం వస్తుంది. అంటే ప్రభూతమాహ అంటే చాలా ఎక్కువ ఉంది అనేవాడు. ప్రాభూతిక. ప్రాభూతిక అంటే ఏంటి? చాలా ఎక్కువ ఉంది అనేవాడు. అదేంటమ్మా? పర్యాప్తమాహ. పార్యాప్తిక. పార్యాప్తిక అంటే ఏంటి? చాలు చాలు అనేవాడు. తర్వాత సుస్నాదాది గణంలో ఉన్న ప్రాతిపదికల కంటే ఈ ప్రత్యయం వస్తుంది పుచ్చతో. అంటే నీ బాగా స్నానం జరిగిందా అనేవాడు. సుస్నాత. సౌస్నాతిక. బాగా స్నానం చేశారా అని అడిగేవాడు. అర్థమైందమ్మా? బాగా స్నానం చేశారా అని అడిగేవాడు సౌస్నాతిక. బాగా నిద్రపోయారా, బాగా నిద్రపట్టిందా అనేవాడు అడిగేవాడు సౌఖశాయనిక. చెప్పు చెప్పు ఇలాంటి చెప్పుల దగ్గర చాలదని అర్థమవుతుందమ్మా నీకు? ఇవన్నీ సంస్కృతంలోనే మాత్రమే ఉండే యూసేజెస్. వేరే భాషల్లో ఇలాంటి ఉదాహరణలు ఉండకపోవచ్చు. నేను వెతికినంత వరకు నాకు ఏ భాషలోని ఇలాంటి ఉదాహరణలు దొరకలేదు. అన్ని భాషలని నేను చూడలేదు కాబట్టి నేను అట్లా పూర్తిగా ఉండవు అని చెప్పలేదు. ఆ తర్వాత ఆ చెప్పులు లాగేస్తుంది. చెప్పమ్మా. బాధ్యతలన్నీ రోజు కంఠస్థం చేయి. తర్వాత క్రయ విక్రయగానే సంఘాత గృహీతార్థం. ఇది అర్థమైందా? ఇంటి ముందు ఇలాంటి వాక్యం మనకు వచ్చింది. క్రయేణ జీవతి, విక్రయేణ జీవతి, క్రయ విక్రయేణ జీవతి అని ఏదైనా చెప్పొచ్చు అన్నమాట. ఇది వేతనాదిత్యో జీవతి అనే అధికారంలో ఉంది. ఇప్పుడు చెప్తే ఇది క్రయ విక్రయేణ జీవతి అనైనా చెప్పొచ్చు, క్రయేణ జీవతి అనైనా చెప్పొచ్చు, విక్రయేణ జీవతి అనైనా చెప్పొచ్చు, విక్రయేణ క్రయేణ జీవతి, విక్రయ క్రయేణ జీవతి అనైనా చెప్పొచ్చు. సంఘాత విగ్రహీతార్థం అంటే సంఘాతం అంటే సముదాయం. ఆ సముదాయాన్ని విడదీసి చెప్పడం కోసము అంటే క్రయేణ జీవతి, విక్రయేణ జీవతి అని కూడా చెప్పొచ్చు. క్రయేణ జీవతి కైక, విక్రయేణ జీవతి విక్రయిక అంటే ఠక్ ప్రత్యయం వస్తే మనకి ఇక అనే ఆదేశం వస్తుంది. అది 7వ అధ్యాయంలో చెప్తారు. హస్యేక అనే సూత్రం వస్తుంది. ఠ అనే దానికి ఇక అనే ఆదేశం వస్తుంది అన్నమాట. తర్వాత కొనేవాడు. అది నేను చెప్పాను కదా, నేను కొన్ని పుస్తకాలు సూత్రము వాటితో రకాలుగా ఉందని చెప్పాను కదమ్మా నిన్న. ఓకే, అది అప్పుడు నువ్వు విభాష వివధ ద్విపదాలకే వార్తికంతో పాటు చెప్పు. ఎందుకంటే వార్తికంగా ఉండేదాన్ని సూత్రంలో కలిపేశారు అని చెప్తారు. అందుకని విభాష వివధ వివధారతి అని చెప్పు వార్తికంగా.
ఎక్కడమ్మా ఇక్కడ వరకు అయితే మనం ఇక్కడ వరకే చూస్తాం. చూసి తర్వాత తర్వాత చూడండి. నివృత్తి అక్షద్యూతానికి అయిందా? అదే తర్వాత ప్రేమం నిత్యం. అర్థం త్రేహే అంటే త్రేహే అంటే ద్వితక్త్రిహి అనే మనకి అదే మనకి ద్వితక్త్రిహి అనే సూత్రం వచ్చింది. గుడార్జున గుర్తుందా? ద్వితక్త్రిహి అనే సూత్రం ఏదైతే త్రిప్రత్యయం చెప్పారో ఆ త్రిప్రత్యయాంత ప్రాతిపదికల కంటే నిరువృత్తం అనే అర్థంలో మమ్ అనే ప్రత్యయం వస్తుంది నిత్యంగా అన్నమాట. అంటే ఇక్కడ కూడా ఈ త్రిప్రత్యయాంత ప్రాతిపదికకి ఎక్కడ ప్రయోగం ఉండదు. దుపచుష్పాకే దువకు బీజ సంతానం మొదలైన ధాతువులు ద్విత్ ధాతువులు. ఈ ద్విత్ ధాతువులకి ద్వితక్త్రిహి అనే సూత్రం చేత త్రిప్రత్యయం చెప్పారు. ఈ త్రిప్రత్యయాంతానికి కేవలానికి ఎక్కడ ప్రయోగం ఉండదు. ఈ త్రిప్రత్యయాంతం కంటే ఈ మమ్ము ప్రత్యయం వచ్చిన తర్వాత పత్రిమం అని ఉంటుంది. కేవల పచ్చధాతువుకి త్రిప్రత్యయం వస్తే పత్రి అని అర్థం. కానీ ఈ పత్రి అనే దానికి ఎక్కడా ప్రయోగం ఉండదు. ఈ త్రిప్రత్యయాంతం కంటే ఇక్కడ మమ్ ప్రత్యయం వచ్చిన తర్వాత దానికి ప్రయోగం ఉంటుంది అన్నమాట. అర్థమైందమ్మా? తర్వాత ఇక్కడ వాక్యం ఉంది. భావ ప్రత్యయ అంటారు. అంటే భాగే అనే అర్థంలో గణ్యు అచ్చు మొదలైన ప్రత్యయాలు చెప్పారు. ఆ ప్రత్యాంతాల కంటే ఇమప్పు అనే ప్రత్యయాన్ని చెప్పాలి. అంటే పాక అనేది గణ్యంత ప్రాతిపదిక. దానికంటే ఇమ ప్రత్యయం వస్తుంది నిరువృత్తం అనే అర్థంలో. పాకేమి నిరువృత్తం అంటే వంట చేయడం వల్ల తయారైంది అనే అర్థంలో పాకి మొమ్మం అవుతుంది. అదే పావ ప్రత్యయాంత పాక ఇచ్చేస్మాత్ ఇమప్ అనే ప్రత్యయం వస్తుంది నిరువృత్తం అనే అర్థంలో. తర్వాత ఠక్ ప్రత్యయం వస్తుంది. సృష్టమనే అర్థంలో తర్వాత లవణాలు సంసృష్టమనే అర్థంలో లవణ శబ్దం కంటే బలంగా లవణ ప్రాతిపదికం కంటే బలంగా వచ్చే ప్రత్యయానికి లుక్ వస్తుంది. లుక్ వస్తుంది. ప్రాతిపదికం కంటే బలంగా అడ్డు వస్తుంది. సంసృష్టమనే అర్థంలో
వ్యంజనైరుపసిద్ధి ఉపసిక్తం అనే అర్థంలో ఉపసిక్తం అనే అర్థంలో వ్యంజనవాచి ప్రాతిపదికల కంటే వ్యంజనవాచి ప్రాతిపదికల కంటే పరంగా ఠక్ వస్తుంది. వ్యంజనం అంటే ఏంటి అనే దగ్గర అనేది ఈ సంశ్లిష్టం అంటే ఏంటి, సంస్కృతం అంటే ఏంటి, వ్యంజనం అంటే ఏంటి, ఇవన్నీ రెండో అధ్యాయంలో ఒకసారి చెప్పేసి సమాస ప్రకటన మీకు గుర్తుందా? ఇవన్నీ అన్నేన వ్యంజనం లక్ష్యేణ మిశ్రీకరణం ఇవన్నీ అక్కడ వచ్చేసాయి. అందుకని ఇది ఇక్కడ వీళ్ళు చెప్పరు. అక్కడ కూడా మనం సంతృష్టం అంటే ఏంటి, సంసిక్తం అంటే ఏంటి, మళ్ళీ మిశ్రం అంటే ఏంటి అనే అర్థాలన్నీ అక్కడ చెప్తారు. మనం మళ్ళీ వేరే పుస్తకాలు చదువుతున్నప్పుడు చూడచ్చు. ఇప్పుడు వ్యంజనవాచి ప్రాతిపదికల కంటే తృతీయ సమర్థం లేనటువంటి వాటికంటే సంస్కృష్టం అనే అర్థంలో ఠక్ అనే ప్రత్యయం వస్తుంది. అటువంటి చెప్తారు. తర్వాత అదంటే ఏంటి నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. అన్నీ ఒకేసారి చూస్తే మనం ముందుకు వెళ్ళగా ఉంటుంది. వర్తతే అనే అర్థంలో ఓజస్సు సహస్సు అంబస్సు అనే ప్రాతిపదికల కంటే తృతీయ సంవత్సరం లేనటువంటి వాటి కంటే పరంగా ఠక్ అనే ప్రత్యయం వస్తుంది. ఓజసా వర్తతే ఔజసిక. ఓజసా వర్తతే అంటే ఏంటి, బలంతో ఉన్నవాడు అనే అర్థంలో ఔజసిక అని అవుతుంది. తెలుగులో చెప్పాలంటే బలంతో ఉన్నవాడు అని పెద్ద పదం చెప్పాలి. ఔజసిక అంటే బలంతో ఉన్నవాడు అనే అర్థం. అర్థమైందమ్మా? సహస వర్తతే అంటే సహస్సు అంటే చాలా సాహసం ఉంటుంది. సాహసంతో ఉన్నవాడు అంటే ఏదైనా వెంటనే చేసి సాధించేవాడు. సాహసిక పెద్ద పెద్ద పనుల గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా వెంటనే చేసేవాడు. సాహసిక తర్వాత తత్ అంటే తత్ అంటే ద్వితీయ సమస్య ప్రాతిపదిక అంటే వర్తతే అనే అర్థం ముందు ఠక్ అనే ప్రత్యయం వస్తుంది. వర్తతే అనేది అన్నట్టుగా వచ్చిందిగా. అవి తద్వర్తతే అంటే దానిని అనుసరించి ఉన్నది అనే అర్థంలో ఈ ఠక్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పి దానికి అధికంగా చెప్తున్నారు ఇక్కడ. ఏమని? ప్రతి అనుపూర్వం ఈపలోమ పూర్వం అంటే ఈ ప్రతి అను అనేది పూర్వంగా ఉన్నటువంటి ఈప లోమ కూడా అనేవి ఉన్నట్లయితే ఆ ద్వితీయాంత ప్రాతిపదికల కంటే ఠక్ అనేది వస్తుంది అన్నమాట. అదేంటమ్మా? ప్రతి అనుపూర్వం ప్రతి అనేది అను అనేది పూర్వంగా ఉండాలి. ఈప లోమ పూర అనేది ఉత్తరంగా ఉండాలి. అంటే ప్రతి అనేది పూర్వంగా ఉండి
ఈప అనేది ఉత్తరంగా ఉంటే ఏంటి ప్రతీప అనేది. ఈ ప్రతీప అనే దానికంటే ఠక్ అనే ప్రత్యయం వచ్చింది అన్నమాట. అలాగే అను అనే దానికంటే ఈప అంటే అని అను ఈప అందీప అనేది. ఈ అందీప అనే ప్రాతిపదిక కంటే ఠక్క ప్రత్యయం వచ్చింది. అలాగే ప్రతిలోమ ప్రతిలోమ అనే ప్రాతిపదిక కంటే ఠక్ వచ్చింది. అనులోమ అనే ప్రాతిపదిక కంటే ఠక్ వచ్చింది. ప్రతికూల అనే ప్రాతిపదిక కంటే ఠక్ వచ్చింది. అనుకూల ప్రాతిపదిక కంటే ఠక్ వచ్చింది అన్నారు. అర్థమైందమ్మా? ప్రతి అనుపూర్వ ప్రతి అను అనేవి పూర్వంగా ఉన్నటువంటి ఈప లోమ కూల అనేవి ఉత్తరంగా ఉన్నట్లయితే, అంటే ఇక్కడ పూర్వపదంలో రెండు చెప్పారు. ప్రతి అను ఈ రెండే పూర్వపదంలో. ఉత్తర పదంగా ఏముండాలి? మూడు చెప్పారు. ఈప లోమ కూల పూర్వపదంగా ఉండేమో ప్రతి లేదా అను. ఉత్తర పదంగా ఉండేది ఈప లోమ కూల. అంటే ఇక్కడ రెండు ఇక్కడ మూడు చెప్పారు కాబట్టి ఇక్కడ యథాసంఖ్య అన్వయం లేదు. దేనితో ఏదైనా సంబంధించవచ్చు. అర్థమైందమ్మా? ఇవి ద్వితీయాంతాలుగా ఉన్నట్లయితే కనుక అప్పుడు వర్తతే అనే అర్థంలో ఠక్ అనే ప్రత్యయం వస్తుంది. అంటే ఉదాహరణ చూద్దాం. ప్రతీపం వర్తతే అనే అర్థంలో ప్రతీప అనే ప్రాతిపదిక కంటే ఠక్ వచ్చేస్తే ప్రాతీపిక అని ఉంటుందన్నమాట. ప్రతీప ఠక్కు ప్రతీప కానిదానికి కాదేశం వచ్చేస్తే ప్రతీప ఇక ఆదివృత్తి ప్రాతీప ఇక ఆకారంలో ప్రాతీపిక అని అవుతుంది. ఇదంతా అష్టాధ్యాయం మొత్తం అయిపోయిన తర్వాత ప్రక్రియ తెలుస్తుంది. కనీసం 7వ అధ్యాయం చివరికి వచ్చేస్తే ఇదంతా తెలిసిపోతుంది. 7వ అధ్యాయం వచ్చిన తర్వాత మళ్ళీ సూత్రాలను చదివామంటే ఈ ప్రక్రియ అంతా నీకు అర్థమవుతుంది. 7వ అధ్యాయం అయిపోవాలి. 7వ అధ్యాయం అయిపోయిన తర్వాత 7వ అధ్యాయం ఎప్పుడంతా అడుగు తెలుసు. ఇంకా అంతస్థం చేస్తేనే ఇదంతా. ఇప్పుడు ఇంకా అంతస్థం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి వస్తే ఇవి మర్చిపోతుంది, ఇవి వస్తే అవి మర్చిపోతుంది. అప్పుడు మళ్ళీ పాయింట్స్ని కనెక్ట్ చేయడం చాలా కష్టం. మొత్తం ఈ 4000 పాయింట్స్ మైండ్లో అలా ఉండిపోవాలి. 4000 సూత్రాలు 1000 వార్తకాలు అనుకో. ఇప్పుడు మైండ్లో అలా గట్టిగా ఉండిపోతే దేన్ని ఎక్కడికి కనెక్ట్ చేయాలి, దేన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది బాగా వస్తుంది. ఈ పాయింట్స్ 4000 ఉండకపోతే మనం కనెక్ట్ చేయడం ఇంకా కష్టమైపోతుంది. కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏది ఉంది అక్కడ ఏది ఉందని ఇబ్బంది మనం. ఇది అర్థమవుతుందమ్మా చెప్పేది. తర్వాత పరిముఖ అనే ప్రాతిపదిక కంటే ఠక్ అనే ప్రత్యయం వస్తుంది. వర్తతే అనే అర్థంలో అంటే గల్హ్యం అని చెప్పారు. అంటే మంచిదాన్ని కాదు, చెడ్డదాన్ని. గల్హ్యం అంటే నిందాయోగ్యమైనది అని అర్థం. ఈ నిందాయోగ్యమైన దాన్ని ఇస్తున్నాడు అనే అర్థంలో, మంచిది ఇవ్వట్లేదు చెడిపోయింది ఇస్తున్నాడు అనే అర్థంలో ఈ ఠక్ అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట. గర్హ్యం ప్రయచ్చతి అంటే దుష్టమైన దాన్ని, పాడైపోయిన దాన్ని ఇస్తున్నాడు అనే అర్థంలో ప్రత్యయం వస్తుంది. ఠక్ ప్రత్యయం వస్తుంది. దాని వల్ల ఠక్ అని ఉండడం వల్ల అది వచ్చింది. చలో కుషీద దశ కుషీద దశ ఏకాదశాత్. కుషీద దశ ఏకాదశ అనే ప్రాతిపదిక కంటే స్టన్స్ ప్రత్యయాలు యథాసంఖ్యం వస్తాయి. ప్రయచ్చతి అనే అర్థంలో అది కూడా అనుకులో వచ్చింది. కుషీద దశ ప్రయచ్చతి, ఏకాదశ ప్రయచ్చతి అనే అర్థంలో. అమ్మ ఇక్కడ పది భాగం కొంచెం అలా చేయలేదు. కుషీదం ప్రయచ్చతి, కుషీదం ప్రయచ్చతి, దశైకాదశ ప్రయచ్చతి.
ఈ దశైకాదశ అనే దానికంటే ష్ఠచ్ ప్రత్యయం అన్నమాట. అర్థమైందమ్మా? కుసీదం ప్రయచ్చతి అనే అర్థంలో కుసీద అనే ప్రాతిపదిక అంటే ఈ ష్ఠన్ ప్రత్యయం. కుసీదం ప్రయచ్చతి. ష్ఠన్ ప్రత్యయం వచ్చేస్తే కుసీదిక అవుతుంది. కుసీద ప్రాతిపదిక ష్ఠన్ ప్రత్యయం. కుసీద క ఇకాదేశం కుసీదక అని అవుతుంది. ఈ కస్యానికి ఇకారాదేశం వచ్చేస్తే కుసీదిక అని అవుతుంది. తర్వాత దశైకాదశ ప్రయచ్చతి 10 లేదా 11కి ఇచ్చేవాడు అని అర్థం. దశైకాదశిక అని అవుతుంది. దశైకాదశిక అంటే అర్థం ఏంటి? 10 లేదా 11కి ఇచ్చేవాడు అని. ఉంచతి. ఉంచతి అంటే ఏంటి? ఉంచతి అంటే తెలుసా? అంటే ఒక్కొక్క దాన్ని ఏరుకుని తీసుకోవడాన్ని ఉంచను అంటారు. ఏరుకుని తీసుకోవడం తెలుస్తుందా? తెలుగు భాష మాతృభాష. ఏరుకుని తీసుకోవడం అంటే దానిని ఏరుకుని తీసుకుంటున్నాడు అనే అర్థంలో ఈ ద్వితీయ సమర్థ ప్రాతిపదిక అంటే ఠక్ అనే ప్రత్యయం వస్తుంది అన్న. అమ్మ ఇక్కడ వార్తికం లేదా? ప్రైచ్చతి గారి దగ్గర వృధే వృషి భావ వక్తవ్య వార్తికం లేదమ్మా. అంటే వృధి అనే ప్రాతిపదిక కంటే వృదుషి అనే ఆదేశం వస్తుంది అని చెప్పాలి అని. తద్రక్షతి. శాబ్దిక శాస్త్రం అంటారు. శాబ్దికులు అంటారు వైయాకం. శబ్దం కరోతికి శాబ్దిక హారం అంటే ఇక్కడ మనం శబ్దాలను చేస్తున్నాం. శబ్దాలను చేసిన లోకంలో మనకి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ వినిపించే శబ్దాలు ఎలా వస్తాయని ఇక్కడ మనం శాస్త్రం తయారు చేస్తున్నాం. అర్థమైందమ్మా? లోకంలో ఉండే వాటిని మనం చేస్తాం కానీ మనం చేసే వాటిని లోకంలో ఎవరు ప్రయోగించరు. నేనేదో 1,00,000 శబ్దాలు చేసి రాసి పెట్టాను అనుకో, దాన్ని ఎవరు ప్రయోగించరు. లోకంలో 1,00,000 మంది వాడేదాన్ని మన యొక్క శాస్త్రంలో ఇది ఇలా ఉంటుంది అని పరిశీలిస్తాం. తర్వాత ఇక్కడ వాక్యాలు ఉండాలి. ఇక్కడ చాలా వాక్యాలు ఉన్నాయమ్మా, చూసావా? ఇక్కడే పక్షి వచ్చిన నంది దగ్గర లేవా? పోండి, తర్వాత చూడొచ్చు. ఆ పుస్తకంలో లేకపోతే వేరే తర్వాత వేరే పుస్తకాలు తర్వాత చూసి ఎడికి స్టార్ట్ చేసింది. చెప్పమ్మా. పరిపంథం చ తిష్టతి. పరిపంథం చ తిష్టతి.
దారి పొడవునా దొంగలు ఉన్నారు, దొంగలు కాచుకుని ఉన్నారు అనుకుంటా. దారి పొడవునా దొంగ కాచుకుని ఉన్నాడు అని అసలు ఆ దొంగని ప్రాతిపంచిక అంటారు. అదేంటమ్మా దారి పొడుగునా అంటే ఒక దారి మొత్తం అక్కడ కాచి కూర్చున్నాడు, ఎప్పుడు వస్తాడా వీడు బ్యాగ్ పెట్టుకున్నాడు, అలా కూర్చునేవాడు పారిపంచిక తర్వాత. అలాగే పరిపంథానం హంతి అని కూడా ఉందిగా, చేష్టతి హంతిచ అంటే అక్కడ ఉంటున్నాడు, అలా అక్కడ ఉండి చంపుతున్నాడు అనే అర్థంలో ఈ కృత్యం వచ్చింది, పారిపంచిక అని వచ్చింది. అనే అర్థంలో మాథ అనేది ఉత్తర పదంగా ఉన్న ప్రాతిపదికల కంటే మాథోత్తర పద మాథ అనేది ఉత్తర పదంగా ఉన్న ప్రాతిపదికల కంటే, అలాగే పదవి అనుపద అనే ప్రాతిపదికల కంటే పరంగా ద్వితీయ సముద్రం లేనటువంటి వాటి కంటే పరంగా ఠక్ అనే ప్రత్యయం వస్తుంది. తర్వాత అంటే అక్కడ ఆక్రంద టంచ అన్ని పుస్తకాల్లోనే టంచ అని ఉంది అర్థం. ఇక్కడ రెండు ఉన్నాయి చూడు, పద ఉత్తర పద. పద ఉత్తర పద అని దాని చేతి చెప్తున్నారంటే పదం అనే దానికంటే పరంగా బృందాతి అనే అర్థంలో టన్ ప్రత్యేకం వస్తుంది, అలాగే ఉత్తర పద అనే దానికంటే కూడా టన్ వస్తుంది అనమాట. అంటే పూర్వపదం బృందాతి అనే అర్థంలో పూర్వపదిక, ఉత్తర పదం బృందాతి అనే అర్థంలో ఉత్తర పదిక అని రెండు ఉంటుంది. అదేనమ్మా పద ఉత్తర పదం అంటే ఇట్లా చెప్పకపోతే ఏమైపోతుంది, మళ్ళీ పదశబ్దానికి సపరేట్గా చెప్పాలి. పద ఉత్తర పదం అనేది పదము అనేది ఉత్తర పదంగా ఉండే దానికంటే ఈ టన్ ప్రత్యయం వస్తుందని చెప్పామనుకో, అప్పుడు ఉత్తర పద అనే పదం ఎలాంటి పదము, పద అనే పదం ఉత్తర పదంగా ఉన్న పదం కాబట్టి ఉత్తర పద అనే దానికంటే టన్ ఇచ్చింది. కానీ ఏంటి కేవల పదం కంటే రావటం లేదా పదం ఉన్నది అది ఇట్లాగే చెప్పమ్మా. పద అనేది ఉత్తర పదంగా ఉన్న ప్రాతిపదికల కంటే గృహ్ణాది అనే అర్థంలో ద్వితీయ సమర్థాల కంటే టన్ వస్తుంది. ఇట్లా చెప్తే ఏం ప్రయోజనం అంటే పౌరపదిక ఔత్తర పదిక అని రెండు వస్తాయి. అంటే పద అనేది ఉత్తర పదంగా ఉన్న ప్రాతిపదికలు అంటే పూర్వపద అనే ప్రాతిపదిక, ఉత్తర పద అనే ప్రాతిపదిక. ఈ రెండు ప్రాతిపదికల కంటే గృహ్ణాది అనే అర్థంలో టన్ వచ్చింది అన్నమాట. అంతే. కేవల పద అనే దానికంటే ఇక్కడ టన్ చెప్పలేదు. పద ఉత్తర పద ప్రాతిపదికల కంటేనే చెప్పారు. ఎందుకంటే ఇక్కడ సంఘాత గృహీతార్థం అనే వాక్యం మనకి ఏం లేదు కాబట్టి. అర్థమేంటమ్మా? ఇందాక కై విక్రయకరణం దగ్గర సంఘాత గృహీతార్థం అనే వాక్యం ఉంది కాబట్టి కేవల కై ప్రాతిపదిక కంటే
ఠన్యు విక్రయ ప్రాతిపదిక కంటే కూడా ఠన్యు ఎక్కువ. ఇక్కడ అలా లేదు. పదోత్తర పదాన్ని ఒక్కటే ఉంది కాబట్టి పద అనే పదం ఉత్తర పదంగా ఉన్నటువంటి పూర్వపద ఉత్తర పదాల ప్రాతిపదిక కంటే ఠన్ ప్రత్యయం వస్తుంది అని. తర్వాత ప్రతికంఠ ప్రతికంఠ తర్వాత ధర్మం చరతి చరత్ అనే అర్థంలో ధర్మం వస్తుంది. అధర్మ ప్రాతిపదిక కంటే కూడా చరతి అనే అర్థంలో ఠట్ వస్తుంది. అర్థమైందమ్మా? సంవాయాన్ సంవేతి ఇక్కడ సమవాయం లేదు. పరిషదం సమవైతి, పరిషదం సమవైతి అనే అర్థంలో సమవాయాన్ని అనేది కరెక్ట్గా రాలేదు. కేవలం సమవేతి అనేది వచ్చింది. చెప్పమ్మా. సేనాయావ సేన అనే కంటే విద్యా సంబంధమైన దానికంటే కూడా సంవైతి అనే అర్థంలో వికల్పంగా జ్ఞప్తి సేనాయావ. లలాట్ బుక్కు పశ్యతి అనే అర్థంలో లలాట్ బుక్కుట ప్రాతిపదిక అంటే పరంగా ఠక్ ప్రత్యయం వస్తుంది. సౌమ్య అనే అర్థం తెలిసినప్పుడు అంటే కోపనయం అయినప్పుడు అన్నమాట. అంటే లలాటం పశ్యతి, లాలాటిక. అలాగే కుక్కుట్యౌ అన్నది కుక్కుటీం పశ్యతి, కుక్కుటీం పశ్యతి అనే అర్థంలో వస్తే కౌకుటిక. ఏంటి లాలాటిక కౌకుటిక అనేది పేర్లు, ప్రాపర్ నేమ్స్. ఇది ప్రాపర్ నేమ్ చెప్పడం లేదు బాబు, ఇది ప్రాపర్ నేమ్ కాదు.
ఇది ప్రాపర్ నేమ్ కాదు. దీన్ని ఏమంటాం? కలెక్టివ్ నేమ్ అంటారా? ప్రాపర్ నేమ్ కామన్ నేమ్ అనొచ్చు. కామన్ నేమ్ ప్రాపర్ నేమ్. ఇది కామన్ నేమ్ అమ్మా, ప్రాపర్ నేమ్ కాదు. తర్వాత తర్వాత ఇక్కడ నుంచి అర్థం మారుతుంది. తర్వాత చూద్దాం. నువ్వు ఇదైతే మళ్ళీ ముందు అన్నీ చదవాలి, లేదంటే మర్చిపోతావమ్మా. నువ్వు గుర్తుపెట్టిన 4000 సూత్రాలు కనీసం 2000 మార్చికాలంటే 6000 గుర్తుంటాయి. 6000 గుర్తుంటే సంస్కృతంలో ఉండేటటువంటి అనంతానంత పదాల యొక్క వివరణ తెలుసు. అనంతానంత కోట్ల పదాలు ఈ 6000 పాయింట్లు గుర్తుంటే తెలుస్తాయి అమ్మ. అనంతానంత కోట్లు తెలుసుకోవాలంటే 6000 తెలుసుకోవాలా చెప్పు. 6000 అంటే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అమ్మ నీ ఉద్దేశం. పెద్ద సంఖ్య. మరి అనంతానంత కోట్లు పదాలు కాబట్టి అనంతానంత కోట్లను తెలుసుకోవడం కోసం ఈ 6000 తెచ్చుకోవడం తప్పదంటారు. ఏ భాష అయినా అలాగే ఉంది. ఏ భాషలోనైనా అన్ని పదాలు ఉంటాయి. అన్ని పదాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఇలాంటి చిన్న ఉపాయం కావాలి. ఇది ఇందులో వ్యాకరణంలో కాబట్టి చిన్న చిన్న సూత్రాలు ఉన్నాయి. ఇంకా వేరే శాస్త్రంలో అన్ని పెద్ద పెద్ద సూత్రాలు ఉంటాయి. బ్రహ్మ సూత్రాల్లోకైనా, పతంజలి యోగ సూత్రాల్లో అయినా, లేకపోతే మీమాంస సూత్రాలైనా, కల్ప సూత్రాలైనా, లేదా ఏ సూత్రాలు, న్యాయ సూత్రాలు, అన్ని సూత్రాలు వ్యాకరణ సూత్రాల కంటే పెద్ద పెద్ద సూత్రాలు. ఇది ఎక్కడే చిన్న